prime triplex villas at Kollur, APR Projects. సింహాద్రి మూవీలో చీమ చీమకి స్టెప్ వేసిన అంకిత గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు. అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? సో అంకిత గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్. ఒక 2 months బ్యాక్ నవదీప్ ఇంటర్వ్యూ చూశాను. ఆ ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడిగారు, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం విత్ అంకిత? నవదీప్తో మీకు గొడవ ఏంటి అసలుకి? At that time, yeah, there was some confusion. ఎన్టీఆర్ కాంపౌండ్ అని ఒక స్టాంప్ వేశారు మీకు. అది ప్లస్ అయిందా, మైనస్ అయిందా ఆ టైంలో? జూనియర్ ఎన్టీఆర్కి, త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరెస్ట్ ఇప్పుడు ఆయన. ఎలా ఉంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ గారితో? రీజన్ ఏముందో ఆత్య అగర్వాల్ గారు చనిపోవడానికి ఎస్పెషల్లీ? Exact. మీరు లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? Love. ఓ, క్వైట్ ఇంట్రెస్టింగ్. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. సుమన్ టీవీ ప్రజెంట్ యుఎస్ఏలో ఉంది. యుఎస్ఏలో న్యూ జెర్సీలో అంకిత గారి ఇంట్లో ఉందన్నమాట. సో ఇంకెందుకు ఆలస్యం, అంకిత గారిని అడిగి ఇంకా మరిన్ని విశేషాలు మీకోసం ఎన్నో ఇయర్స్ తర్వాత స్క్రీన్ ముందు కనిపించబోతున్నారు. అప్పుల్లో లాహిర్లో సింహాద్రి బాలకృష్ణ గారితో ఒక ఊపేసి పెళ్లి చేసుకుని హ్యాపీగా యూఎస్లో సెటిల్ అయిపోయారు అంకిత గారు. సో అంకిత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ మేడం. గుడ్ టు సీ మా. Thank you. ఎలా ఉన్నారు? బాగున్నా. బాగున్నారా? సో సింహాద్రి మూవీలో చీమ చీమకి స్టెప్ వేసిన అంకిత గారు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఇలానే ఉన్నారు. అన్నం తింటున్నారా, అందం తింటున్నారా? ఏం లేదు, nothing, just busy life. Okay. Happy life. హ్యాపీ లైఫ్. ఎందుకని అన్ని మంచి హిట్ సినిమాలు తీశారు కదా, ఒక్కసారిగా మళ్ళీ ఇండస్ట్రీ వద్దనుకొని బ్యాక్ వచ్చేసారు, బాధ అనిపించలేదా? ఏం లేదు, యుఎస్ వెళ్ళిన తర్వాత ఐ గాట్ బిజీ. కుటుంబ జీవితంతో చాలా బిజీగా ఉన్నాము మేము, నేను, నా హస్బెండ్, పిల్లలు పెంచేదారు. లైక్ ఇట్స్ అ లాట్ ఆఫ్ వర్క్, సో జస్ట్ గాట్ బిజీ విత్ దాట్. అంతే. స్టార్టింగ్ ఫ్యామిలీ. బట్ ఇండస్ట్రీకి వచ్చి రాగానే పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు. లైక్ హరికృష్ణ గారు ఫస్ట్ లాహిర్లో, తర్వాత ఎన్టీఆర్ అండ్ బాలకృష్ణ. ఎన్టీఆర్ కాంపౌండ్ అని ఒక స్టాంప్ వేశారు మీకు. అది ప్లస్ అయిందా, మైనస్ అయిందా ఆ టైంలో? నా జీవితంతో హైలైట్ అది. ఓకే. ద హైలైట్ ఆఫ్ మై లైఫ్. నేను చాలా గర్వపడుతున్నాను దట్ అతనితో పని చేశాను. దట్ నా జీవితం హైలైట్ అంతే. వర్కింగ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ ఈజ్ గ్రేట్. సో సింహాద్రి జూనియర్ ఎన్టీఆర్కి, త్రిబుల్ ఆర్ జూనియర్ ఎన్టీఆర్కి ఎవరెస్ట్ ఇప్పుడు ఆయన. ఎలా ఉంది అంటే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎలా ఉండేది జూనియర్ ఎన్టీఆర్ గారితో? all the time he was very professional, chala focused, baga focus panito baga focus chesaru. He was like always very professional, polite and excellent, manchi experience, chala manchi experience. Okay. So that is the qualities that took him so high in life. His grandfather. Yes. సీనియర్ ఎన్టీఆర్. Senior, yes. మీరు వర్క్ చేసేటప్పుడు తెలుసా మీకు సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ గ్రాండ్ సన్ అని? అవునండి. That's of course I knew that. నాకు తెలుసు, like I knew that. And నాకు చాలా గర్వపడుతున్నాను that అతనిలో ఫ్యామిలీలో I was casted almost as a Nandamuri family heroine. yes type cast. నందమూరి హీరోయిన్ అనే స్టాంప్ ఉంది మీకు. నా జీవితంలో హైలైట్. ఓకే. ఎన్టీఆర్ గారితో బెస్ట్ మెమరీస్ మీకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది అంటే ఏమని చెప్తారు? కోతి పనులు. He's always very polite, very professional, chala focused, panito, like he's always overall memories were very good. He was
One best memorable moment you can share with our Okay. viewers. ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ లో he was in a very good mood and tell me how to say this in Telugu, please cut and tell me No how to problem, say- you can tell me. He was throwing all the technicians in the pool. ఓ స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశారు. Yeah, tell me no. ఓకే ఓకే స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి సీన్ అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ కూడా పూల్ లో నెట్టేశారు. పుల్లో నెట్టేసాను. ఓకే మిమ్మల్ని కూడా నెట్టేశారా? నాకు షార్ట్ లో టేక్ లో Okay. తర్వాత Okay. నెట్టేశారు. బట్ మెయిన్లీ he was throwing all everybody. He was in a light mood. He was throwing everybody. ఓ సెట్ లో అలానే ఉంటారు ఆయన, ఫుల్ జోష్ ఎప్పుడు. Full Josh that scene. అంటే స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు స్విమ్మింగ్ పూల్ సీన్ అప్పుడు ఆయన ఒక మంచి మూడ్ లో ఉన్నారు. ఆయన అంత మంచి మూడ్ లో ఉన్నారు. సో వచ్చిన టెక్నీషియన్స్ అందరినీ కూడా స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశారు. వచ్చిన అన్ని Every టెక్నీషియన్స్ కి స్విమ్మింగ్ పూల్ లో నెట్టేశాడు. స్విమ్మింగ్ పూల్ లో నెట్టేసారు. ఈవెన్ అంకిత గారిని కూడా. అవునండి. సో ఆయన ఎప్పుడు మిమ్మల్ని టీచ్ చేస్తారా? మీరు ఎప్పుడైనా టీచ్ చేశారా ఎన్టీఆర్ గారిని? ఇప్పుడు మాట్లాడలేదు యాక్చువల్లీ, కానీ మెసేజ్ చేశాను అండ్ హీ హాస్ మై బెస్ట్ విషెస్. హీఈస్ ఆబ్వియస్లీ వెరీ 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 చాలా బిజీ, సో ఐ కెన్ అండర్స్టాండ్ దాట్ అండ్ kudos to him, take a bow to him. He's a great guy at such a young age. He's gone so far. Starting with Samadri, he was only like 19-20 years of age. He's gone so much ahead. ఓకే సో సింహాద్రి టు త్రిబుల్ ఆర్, ఎన్టీఆర్ గారికి త్రిబుల్ ఆర్ ఆస్కార్ కూడా త్రిబుల్ ఆర్కి వచ్చింది. ఆ మూవీ అప్పుడు ఆస్కార్ రాగానే ఎన్టీఆర్ గారికి విష్ చేశారా? మాట్లాడలేదు కానీ మెసేజ్ చేశాను. ఓకే And రిప్లై వచ్చిందా? or over Twitter private message, yes. You don't have his personal number? Personal number I don't. He changed it. I used to Okay. have it Okay. for few years back. Okay. Then he changed it, so I don't have the latest number. Okay. So but other than that, social media yeah. When did you do the last message to send to him? After Oscar, the Oscar. Oh, wishes- Oscar. Oh, wishes. okay. I wished him. That time I didn't get a response, but a few years back he responded. Okay. And then now we're a little bit out of touch, but that's only because I'm sure he's got so many messages and he's so busy. సూపర్. అంటే ఎన్టీఆర్ గారు చాలా స్పీడ్గా డ్యాన్స్ చేస్తారు. Yeah, అవునండి. ఎలా మేనేజ్ చేశారు ఆయన్ని ఆ స్పీడ్ని మీరు? యాక్చువల్గా కొరియోగ్రఫర్ లారెన్స్ గారు he helped us. చీమ 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 ఆ స్టెప్పే కదా? Yes. He helped us and never Tarak made me feel that anything. He was always very make me feel very comfortable, so I don't have any issues like matching the steps. ఓకే మీరు కూడా మంచి డాన్సరా? గుడ్ డాన్సర్? I'm a okay dancer. ఓకే Okay dancer. ఓకే డాన్సర్. I'm a okay dancer. ఓకే మీకు బాగా నచ్చిన స్టెప్ ఏంటి ఎన్టీఆర్ గారిది? I like the Natu Natu step. నాటు స్టెప్. ఓ Yes. మీరు కూడా ట్రై చేశారా మీ హస్బెండ్తో? No, he will not be able. I know he will not be able to do. And I tried, and I'm not able to do it perfect. ఓకే Natu step. Obviously, Chima step I can do it. with your husband? No, I'm solo. Solo. Chima step I like to do it solo. I did so many stage performances ikkada US lo on Okay. the Chima songs, so I have baga practice. ఇప్పటికీ తెలుగు ఆడియన్స్ మిమ్మల్ని బాగా రికగ్నైజ్ చేస్తారా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యూఎస్లో? Yeah, అవును. ఓకే They come up. ఎలా అనిపిస్తుంది అప్పుడు? Very nice. I feel very good. ఓకే I feel very very happy when they come up to me. And ikkada US lo all the the Telugu immigrants chala successful and I feel so proud, like they are having good jobs, good life, and so that's good to see so many Telugu people.